వాళ్లకు బంధాలుండవు, అనుబంధాలు ఉండవు. సర్వం త్యజించి సన్యాస జీవితాన్నే గడుపుతారు. చలికాలమైనా ఎండాకాలమైనా ఎలాంటి దుస్తులు ధరించరు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. జనవాసానికి చాలా దూరంగా ఉంటారు. కుంభమేళా సమయంలో మాత్రమే జనాలకు కనిపిస్తారు. వాళ్లే నాగసాధువులు. వాళ్లనే హిందూ ధర్మ యోధులను కూడా పిలుస్తూ ఉంటారు. కుంభమేళా కార్యక్రమం వారితోనే మొదలవుతోంది. 144 ఏళ్లకొకసారి వచ్చే మహా కుంభమేళా 45 రోజుల పాటు ప్రయాగ్రాజ్లో జరగనుంది. ఈసారి 40 కోట్ల మంది మహాకుంభమేళాకు వస్తారని అంచనా. ఈ మహా కార్యక్రమంలో అందరి చూపు నాగసాధువులపైనే ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా. ఇందుకే ఎవరి నాగసాధువులు? కేవలం కుంభమేళా సమయంలోనే వీళ్లు ఎందుకు జనాల్లోకి వస్తారు? నాగసాధువులను నాగ సన్యాసులు అని కూడా పిలుస్తారు. నాగ సన్యాసులు హిందూ సంప్రదాయంలో అతి పురాతన ఋషులు. తపస్సులు చేస్తూ తమ జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేస్తూ ఉంటారు. వీరి మూలాలు మొహెంజోదారో కాలానికి చెందినవి. నాగ సన్యాసులు శివుడి భక్తులు. శివుడిని మాత్రమే ఆరాధిస్తారు. సమాజాన్ని, కుటుంబాన్ని, మానవ సంబంధాలను, సంపదలను పూర్తిగా త్యజించి జీవిస్తారు. నాగ సన్యాసులు హిందూ మతానికి ప్రధాన రక్షకులు. కాబట్టి కుంభమేళాలో రాజస్నానం మొదటగా వీరితోనే చేయించి గౌరవమిస్తారు. ఇక పురాతన కాలంలో హిందూ ఆలయాలను, సంప్రదాయాలను ఇతర మతస్థుల దాడుల నుంచి వీరు కాపాడినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆయుధాలను ఉపయోగించడంలో కూడా వీళ్లు దిట్ట. అందుకే వీరిని హిందూ ధర్మానికి కమాండర్లుగా అభివర్ణిస్తూ ఉంటారు. వీరి ప్రాముఖ్యత వేదకాలం నుంచి మహాకుంభమేళా వరకు కొనసాగుతూ వస్తోంది. కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. వీళ్లు హిమాలయాల్లో బతుకుతారు. కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్కు వస్తారు. హిమాలయాల నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్యజలాలకు మరింత పవిత్రత వస్తుందని హిందూవాదుల విశ్వాసం. ఇక కుంభమేళా ముగిసిన తరువాత నాగ సన్యాసులు అడవుల్లోకి వెళ్ళిపోతారు. కొంతకాలం సమాజం నుంచి దూరంగా తపస్సు చేసుకుంటూ అక్కడే గడుపుతారు. అక్కడి గుహల్లో లేదా నదుల పక్కన నివసిస్తారు. ఆ తర్వాత హిమాలయాల బాట పడతారు. ఇక నాగ సన్యాసులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. శుద్ధమైన ఆహారాన్ని తినడం వల్ల శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంటుందన్నది వీరి నమ్మకం. పండ్లు ఎక్కువగా తింటారు. కఠినమైన నియమాలతో ఉండే వీరి జీవన శైలి రోజు ధ్యానంతో మొదలవుతోంది. ఇక తపస్సు, శివుడికి పూజ చేయడం వీరి నిత్య జీవన విధానం. సాధారణంగా ఎలాంటి దుస్తులు ధరించరు. అయితే కొన్నిసార్లు మాత్రం కాషాయ వస్త్రం ధరిస్తారు. శరీరానికి విభూది పూసుకుంటారు. అటు నాగ సాధువులు మాదిరిగానే నాగా సాధ్వీలు కూడా ఉంటారు. వీళ్లు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీళ్లు కూడా కాషాయ వస్త్రం మాత్రమే ధరిస్తారు. ఈ సాధ్వీలు అడవుల్లో, గుహల్లో నివసిస్తారు. సాధువులుగా మారేందుకు కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేస్తారు. 6 నుంచి 12 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం పాటిస్తారు. ఇలా చేసిన తర్వాత మాత్రమే వారు నాగసాధువుగా మారేందుకు గురువుల నుంచి అనుమతి వస్తోంది. మహాకుంభమేళాలో నాగసాధువులే ప్రత్యేక ఆకర్షణ.